ఫ్రెండ్స్, నేను ఇవాళ మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకున్నాను. నేను రీసెంట్గా ఒక చిన్న పెట్టకథ విన్నాను. పెట్టకథ నాకు బాగా నచ్చింది. ఆ పెట్టకథ సారాంశం ఏంటంటే, సొల్యూషన్ అనేది అందరూ చెప్తారు. అందరి దగ్గర వాళ్ళ రేంజ్కి తగ్గ సొల్యూషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ ఏ సొల్యూషన్ మనకి ఫిట్ అయింది, వర్కౌట్ అయినదే అదే పాయింట్ అనమాట. అది నాకు ఎందుకు అనిపించిందంటే, నేను విన్న కథ మీకు చెప్తాను, వినండి. ఒక లో బ్రిడ్జ్ కింద ఒక లారీ వెళ్తూ ఉంటుంది. లారీకి పైన ట్యాంక్ ఉంటుంది. అది దూరం వెళ్ళిపోగానే కరెక్ట్గా చిన్న ఒక ఒక ఇంచు తేడాతో ఆ ట్యాంకు లో బ్రిడ్జ్కి తగులుతూ ఉంటుంది. పైన ట్రాఫిక్ అంతా ఆగిపోతుంది. ట్రాఫిక్ అంతా ఆగిపోయేటప్పటికి ప్రతివాడు గోల. ఈ లోపల ఒక పెద్ద మనిషి ఒక కారులోంచి దిగి, నేను కన్స్ట్రక్షన్ ఇంజనీర్ని, ఈ లారీ అటు వెళ్ళాలంటే ఆ బ్రిడ్జి పగల కొట్టాల్సిందే, లేకపోతే ఈ లారీ వెళ్ళదు అని వాడు అంటాడు. ఈ లోపల ఇంకో మెకానిక్ వచ్చేసేసి, అంత అవసరం లేదు, అలా లారీ కోసం ఇంత ట్రాఫిక్ కోసం బ్రిడ్జిని పగలగొడతారా, ఇది ట్యాంక్నే పగలగొట్టేద్దాం, అప్పుడు లారీ చక్కగా వెళ్ళిపోద్ది, మన ట్రాఫిక్ క్లియర్ అవుతుంది అంటారు. అప్పుడు చిన్న పిల్లోడు, ఓ 10 ఏళ్ళ పిల్లోడు, ఓ గోచిగా ఉంటుందేమో, ఓ టైర్ ఆట ఆడుకుంటూ వస్తూ ఉంటాడు. వీళ్ళ చోద్యం అంతా చూస్తాడు. చూసి, ఏంటి మీ బాధ అంటే, ఎదుగో అది వెళ్ళటం లేదు అంటాడు. దీనికి ఇంత బాధ, ఆ లారీ గాలి తీయండి, మీకు కావాల్సిన 1 ఇంచ్ తగ్గుతుంది హైట్ అది అని చెప్తాడు. ఇదేదో బాగుంది అని చెప్పి అందరు గాలి తీస్తారు. తీయంగానే ఆ లారీ ముందుకెళ్తుంది, తర్వాత వాళ్ళు గాలి కొట్టించుకొని వెళ్ళిపోతారు. ఈ కథలో నీతి ఏంటి అది సార్, అది ఫ్రెండ్స్ ఏంటంటే, సొల్యూషను అందరి దగ్గర ఉంటుంది, అందరూ సొల్యూషన్ చెప్పేవాళ్ళే. కానీ ఏది మనకి ఫిట్ అవుతుంది, ఏది మనకు వర్కౌట్ అవుతుంది అనేది పాయింట్. అది బాగుంది కదా కదా.